కర్ణాటక, మహారాష్ట్రలోని భారీ వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరును దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టిలో ప్రస్తుతం 1,63,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 2,00,000 క్యూసెక్కులుగా ఉంది. ఆల్మట్టి పూర్తిస్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీ కాగా ప్రస్తుత నీటి మట్టం 95.36 టీఎంసీగా ఉంది. ఇక నారాయణపూర్కు 2,25,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 2,24,725 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి నీటి సామర్థ్యం 33.313 టీఎంసీ కాగా ప్రస్తుత నీటి మట్టం 27.841 టీఎంసీగా ఉంది. ఇక తుంగభద్ర నుండి శ్రీశైలంకు 192,302 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీ కాగా ప్రస్తుతం 86.869 టీఎంసీగా ఉంది. ఇక జోరాల ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వస్తుంది. ప్రాజెక్టులు 41 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి సామర్థ్యం 9.66 టీఎంసీ కాగా ప్రస్తుతం 6.18గా ఉంది. ఇన్ఫ్లో 1,96,000గా ఉండగా అవుట్ఫ్లో 1,98,670గా ఉంది.